ఈ మూవీని అనుకున్న తర్వాత మీ ఇద్దరిని చూస్ చేయడం జరిగిందా, లేదంటే మీ ఇద్దరిని చూస్ చేసుకున్న తర్వాత మూవీ రాయడం జరిగిందా? ఐ థింక్ కథ ఫస్ట్. యా కథ ఫస్ట్, స్టోరీ ఫస్ట్. యా డిస్కషన్స్ నాతో అయ్యాయి బికాజ్ ఐ నో దెమ్, నితిన్ భరత్ అండ్ దేర్ డెబ్యూ ఫిలిం ఇది. సో మేము కలిసినప్పుడు డిస్కషన్స్ చేస్తున్నప్పుడు ఈ పాయింట్ డిస్కస్ చేసుకుని నచ్చిందని, అండ్ దే వెంట్ బ్యాక్, దాన్ని సబ్జెక్ట్ స్టోరీ మొత్తం ప్రిపేర్ అయ్యి రావడం. అండ్ వన్స్ ద సబ్జెక్ట్ వాజ్ రెడీ దెన్ ఆన్ బోర్డ్ దీపిక గారు వచ్చారు. కథ విన్న తర్వాత వెరీ బ్యూటిఫుల్లీ ప్రజెంటెడ్ క్యారెక్టర్ అది. రాజకుమారి అనే టైటిల్ పేరుతో ఊరు మొత్తానికి రాజకుమారి అన్నప్పుడు ఐ థింక్ చాలా సెన్సిబిలిటీస్ అన్నీ చాలా బాగున్నాయి సినిమాలో. అండ్ చక్కగా తెలుగు మాట్లాడతారు. అండ్ మా అందరికీ తెలుసు తన గురించి. అండ్ మేమందరం ఇంతమంది కలిసి వర్క్ చేస్తున్నప్పుడు వీ నీడ్ అ లాట్ ఆఫ్ కోఆర్డినేషన్, కోఆపరేషన్, డేట్స్, అడ్జస్ట్మెంట్స్ అండ్ ఆల్. ఎంత చక్కగా పర్ఫామ్ చేస్తుంది అందరికీ తెలుసు. సో ఐ థింక్ ఇంతకంటే బెస్ట్ ఆప్షన్ మాకు ఆ టైంలో షీ వాజ్ ద ఓన్లీ ఆప్షన్.